బ్యాక్ టు న్యూస్. హన్మకొండలోని 1000 స్తంభాల గుడిలో పునర్నిర్మించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 1000 స్తంభాల గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహాశివరాత్రి రోజు మహాశివునికి కళ్యాణ మండపంను భక్తులకు అంకితం చేశామన్నారు కిషన్ రెడ్డి. తుగ్లక్ చేసిన దాడిలో ఈ ప్రసిద్ధ కట్టడాలు ధ్వంసమయ్యాయి. మళ్లీ ఇప్పుడు 1032 పిల్లర్లతో పరిపూర్ణ 1000 స్తంభాల గుడిని ప్రారంభించుకున్నామన్నారు. 1000 సంవత్సరాలు ఉండేలా నిర్మించామన్నారు. తుగ్లక్ సైన్యం ధ్వంసం చేసిన నంది విగ్రహానికి కూడా ఈ రోజు పునరుజ్జీవం వచ్చిందన్నారు కిషన్ రెడ్డి. ఆత్మకమైనటువంటి 1000 స్తంభాల గుడిని మనం ఈరోజు పునరుద్ధరించుకొని శివరాత్రి పర్వదినాన పూజలు నిర్వహించుకొని మహాశివుడికి ఈరోజు అంకితం చేశాం. అది గొప్ప కార్యక్రమం. శివరాత్రి రోజు మహాశివుడికి ఈరోజు మంటపాన్ని మనం అంకితం చేశాం. దేశ చరిత్రలో మనకందరూ తెలుసు, కాకతీయుల యొక్క పాలన ఒక స్వర్ణయుగం లాంటిది. ఒక మంటపం కట్టడానికే మనకు 19 సంవత్సరాలు పడితే, మరి ఈరోజు కాకతీయుల కాలంలో అనేక రకాల దేవాలయాలు, అనేక రకాల చెరువులు, అనేక రకాల ప్రాచీనమైనటువంటి చరిత్రాత్మకమైనటువంటి వరంగల్ పోర్టు లాంటి అనేక కట్టడాలు ఎట్లా కట్టారో ఈరోజు అంటే క్రేన్లు వచ్చాయి, చదువుకున్నటువంటి ఇంజనీర్లు ఉన్నారు. ఆ రోజు చదువుకున్న ఇంజనీర్లు లేరు, క్రేన్లు లేవు. మరి పెద్ద పెద్ద స్టోన్స్ ఏ రకంగా తీసుకొచ్చారు, ఏ రకంగా కట్టారో ఒక్కసారి మనము ఆలోచన చేస్తే ఈ కట్టడాల యొక్క ప్రాధాన్యత మనకు గుర్తవుతుంది. మన దేశము ఈరోజు 5వ ఆర్థిక శక్తిగా ఎదిగాము. నాకు పూర్తి విశ్వాసం ఉంది.